ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఉదయ ధ్యానములు ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, వేకుజామున ఈ రీతిగా ప్రభా మీ సన్నిధిలో చేరి మీ వైపు చూడడానికి దేవా మరి తండ్రి నాయన మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు, ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీతో సమయం గడపడానికి, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి దేవా మరి తండ్రి నాయన అయా మీ వాక్యం ద్వారా మరి తండ్రి ప్రభువా మీకు ఇంకను దగ్గర అవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా స్తుతుల మీద మీరు ఆశీనులో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి, నీతి న్యాయములు మీ సింహాసనానికి ఆధారమై ఉన్నాయి. దేవా, అటు శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి మిమ్మల్ని దేవా పాట ద్వారా మేము స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మీ వాక్కులు, మీ వాగ్దానాలు ప్రభా మాకెంతో అవసరమై ఉన్నాయి. దేవా మరి తండ్రి అయ్యా, మాకు మా కుటుంబాలకి దేవా మరి తండ్రి నాయన సంఘానికి దేవా ఎంతో అవసరమైంటుండగా, విశ్వాసంతో మేము చదువుకుంటూ ఉండగా దేవా మీ వాక్కులు వాగ్దానాలన్నీ గొప్పగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే ప్రభా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మీరు వాక్యమై ఉన్నారు, అందరి బట్టి మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా కృప చూపించండి. ఇద్దరమంతటికి కావాల్సినటువంటి ఆత్మశక్తి, బలము, దేవా విశ్వాసము దేవా మీ సన్నిధిలో మీ గడుపుట ద్వారా సమృద్ధిగా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఏకీవిస్తున్నటువంటి దేవా ప్రతి వ్యక్తి కొరకు స్తోత్రాలు చేయించుకున్నాం. ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి సమస్త విషయాల్లో సహాయం చేయమని ముందున్న సమయం అంతటిని కూడా ప్రభా మాకెంతో దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో కృప చూపించమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం పిల్లరా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును అనే పాట పాడుతుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పెరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, పెరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులరా. దైవజనులు ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సమయంలో లూకా వ్రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాను. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 24 ఫ్రమ్ వర్స్ 13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడిను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగ్గా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లేయపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలీదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేశారు. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని
లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొంది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండెను. వారి ఇది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియబడినో అదియు తెలియచేసిరి. దేవుడు తన వాక్య భాగములను మన కొరకు దీవించునుగాక. ప్రియమైన వారలారా, ఈస్టర్ ఆదివారం సాయంకాలం జరిగినటువంటి సంఘటనను గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి బయలుదేరారు. ఎమ్మాస్ అనేటటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నారు. యెరూషలేము నుండి ఒక 7 మైళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మాస్ అనేటటువంటి గ్రామానికి వీరు వెళుతూ ఉన్నారు. వెళుతూ సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. కరెంట్ టాపిక్ ఏంటి? ఆ దినాల్లో యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము. అది సంచలనాత్మకమైనటువంటి విషయం. 2, యూదుల యొక్క హోప్, మెస్సియా అని వీరు యేసుక్రీస్తు ప్రభువును గురించి నమ్మారు. మరి ఇలా జరిగిందేంటి? ఎందుకంటే వారు ఏమన్నారు? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. కానీ ఇలాగ జరిగిందేంటి? వారి హృదయాల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని మార్లు మనకు కూడా ఏమొస్తూ ఉంటాయి అంటే ప్రశ్నలు వస్తాయి. అది ఎందుకు అలా జరిగింది? ఇదెందుకు ఇలా జరిగింది? మనం అనుకున్నట్టు జరగవు అనేక విషయాలు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చాలా సంగతులు జరగవు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే వాటిని శాసించేటటువంటి అధికారం మనకు లేదు. కొంత మటుకు మనం చేసేటటువంటి పనులను బట్టి, మన ఆలోచనను బట్టి, మన యాక్షన్స్, క్రియలను బట్టి కొన్ని సంభవిస్తూ ఉంటాయి. కానీ అన్నీ మనం అనుకున్నట్టు చేయలేం. అన్ని పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి వారు సంభాషించుకుంటూ ఉన్నారు. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన సంభాషణలో ప్రయోజనకరమైంది ఎంత, అప్రయోజనకరమైంది ఎంత? యవనస్తులు సంభాషణ చేస్తూ ఉంటారు. వారి సంభాషణలో చాలా ప్రయోజనకరమైంది ఉండకపోవచ్చు. గృహిణులు, స్త్రీలు సంభాషిస్తూ ఉంటారు. వాళ్ళ సంభాషణలో కూడా వంటలను గూర్చి, వస్త్రాలను గూర్చి, వాటిని గూర్చి, వీటిని గూర్చి, చుట్టుపట్ల వారిని గూర్చి, కరెంటు టాపిక్స్, దేవుని రాజ్యాన్ని గూర్చి తప్ప మిగిలినవి ఎన్నో ఉండొచ్చు. ఇక్కడ వీరు దేవుని సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఎటర్నల్ వాల్యూ కలిగినటువంటివి వారు మాట్లాడుకుంటున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. యెరూషలేములో చాలా మంది ఉండుంటారు. యేసు ప్రభు నమ్మిన వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు పంపించినటువంటి 70 మందిలో అనేకులు ఉన్నారు. వారందరికీ ప్రభు కనిపించలేదు. వీరిద్దరికీ ఎందుకు కనబడాలి? వీరు అపోస్తలుల్లో లేరు. 11 మందిలో వీరు లేరు. మరి యేసు ప్రభు వారు వీరితో ఎందుకు సంభాషించాలి? ఎందుకు నడవాలి? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. యేసు ప్రభు వారు వాళ్ళని కూర్చోబెట్టి, నేను మీకు కొన్ని సంగతులు చెప్తాను వినండి అని చెప్పేసేసి క్లాస్ తీసుకుని ఉండొచ్చు.
మళ్ళా తిరిగి యెరూషలేముకి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. దేవుడు పనిచేసేటటువంటి పద్ధతి, దేవుడు మాట్లాడేటటువంటి పద్ధతి మన జ్ఞానానికి కొన్ని మార్లు అందదు. ఇది మనం నేర్చుకోవాలి. వీరితో ఆయన నడిచాడు. ఎంత యునిక్ ప్రివిలేజ్ వీరికి దొరికిందో చూడండి. వీళ్ళల్లో ఒకరిని గూర్చి మాత్రమే, వాళ్ళ పేరు క్లోయపాస్ 18వ వచనం అని చెప్పబడి ఉన్నది. రెండో వాళ్ళ పేరు వ్రాయబడలేదు. యేసు ప్రభువారు మామూలు ప్రయాణికుల్లాగానే ఉన్నాడు. వాళ్ళకు ప్రకాశవంతంగా కనబట్టలేదు. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు, కానీ ఆ మహిమతో కనబడలేదు ప్రభు. గమనించండి, ఎప్పుడు ఎలాగూ ప్రత్యక్షత ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రభు ఒక బాటసారిలాగా వారి కనబడితే వారు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ప్రశ్న వేశాడు. చాలా దుఃఖంతో వారు జవాబిచ్చారు, దుఃఖముఖులై. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగ్గా, మా బాధలేవో మాకున్నాయిలే, మీ దారిని మీరు బొండి అని అనలేదు వాళ్ళు. వారు ఏమన్నారు అంటే, ప్రభు ప్రశ్న వేశాడు, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగ్గా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే ఎరుగవా అని ఆయన అడిగాడు. వాళ్ళ నోటి వెంట ప్రభు చెప్పించాలనుకున్నాడు. అందుకే ప్రభు ప్రశ్న వేశాడు, అవి ఏవి అని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండేది. గుర్తుంచుకోండి, మనం జీవించే జీవితం దేవుని ఎదుట మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. 2, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు వింటూ ఉన్నారు. మన జీవితం ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటుంది చాలా మటుకు. అంతేకాదు, క్రియలోను వాక్యములోను ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, స్వస్థతలు, అవన్నీ మరి పాలస్తీనా దేశంలో అవి వ్యాపించి ఉన్నాయి. 2, వాక్యములోను పాత నిబంధన లేఖనాలను సరైన రీతిగా అర్థం చెప్పినటువంటి రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నేను మీతో చెప్పునదేమనగా. చాలా మార్లు యేసుక్రీస్తు ప్రభు వారి బోధ ఇతర మత నాయకుల బోధ కంటే భిన్నమైంది, పరిసయ్యుల బోధ కంటే భిన్నమైనది, సద్దూకయ్యుల బోధ కంటే భిన్నమైనది, ధర్మశాస్త్రోపదేశకుల బోధ కంటే భిన్నమైంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి వీరిద్దరు ఇచ్చినటువంటి సాక్ష్యం, నజరేయుడైన యేసు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తి అయి ఉండెను. లోకం ఏమంటుంది? దైవజనులు గూడూరు జేస్టాస్ గారు వారు చనిపోయిన తర్వాత వారి బరియల్ కొరకైనటువంటి సర్వీస్ గూడూరు హౌస్ ఆఫ్ ప్రేయర్లో జరిగేటప్పుడు సోదరులు పురుషోత్తం గారు ఉండేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. యేసుదాసు అన్నకు తాను ఒక మంచి లేఖికుడుగా ఉండేవాడు. లెటర్స్ వ్రాయటంలో అన్న బ్రీఫ్గా మ్యాటర్ చెప్పేవాడు. అన్నీ ఈయన రాసేసేసి యేసుదాస్ అన్న సంతకం తీసుకుని పోస్ట్ చేసేటటువంటి వాళ్ళు ఆ కాలంలో. మరి పురుషోత్తం గారు, ఆయనకి ఇంకొక పేరు వీరాస్వామి గారు అని కూడా, పురుషోత్తం గారు ఇదే మాట జ్ఞాపకం చేశారు. దైవజనుడు జేస్టాస్ గారు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి సేవకునిగా, శక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుని సువార్తను అందించి ఆయన కొరకు జీవించాడు అనేటటువంటి మాట ఈ భాగం చదివినప్పుడు యేసుదాస్ గారి మరణ దృశ్యం నాకు జ్ఞాపకం వస్తుంది, బరియల్ దృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన మాదిరి మనకు చూపించాడు. గుర్తుంచుకుందాం మనం. ఒకటి,
మనం జీవించేటటువంటి జీవితం ఒక కోణం, అది దేవుడు చూస్తున్నాడు. రెండవ కోణం ప్రజలు చూస్తూ ఉన్నారు. మూడవది మనం చేసేటటువంటి పనులు, మనం మాట్లాడేటటువంటి మాటలు, పనులు, మాటలు. ఈ 4 కోణాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ప్రశ్న వేశారు, నీకు తెలీదా ఆయన సిలువ వేయించారు కదా, మేమేమనుకున్నాం, ఈయనే మెస్సియా అనుకున్నాం, ఈయనే విమోచిస్తాడు అనుకున్నాం. గుడ్ ఫ్రైడే సిలువ వేశారు ప్రభువుని. తర్వాత రోజు శాబత్ డే వచ్చింది. తర్వాత ఆదివారం, ఈస్టర్ ఆదివారం వచ్చింది. ఈస్టర్ ఆదివారం సాయంకాలం ఎంఐకి వెళుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. అందుకే నేటికి 3 దినములైనది అని 22, 23 వచనాల్లో సమాధి దగ్గరకు స్త్రీలు వెళ్ళారు, దేవదూతలు కనబడ్డారు, ఆయన బ్రతికున్నాడని చెప్పారు. మాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన చూడలేదు, మళ్ళా సమాధి దగ్గర కొందరు వెళ్ళారు కానీ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు 25వ వచనం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు గద్దిస్తాడు, ప్రేమతోనే గద్దిస్తాడు. మనకేమో స్వీట్గా ఉండే మెప్పు మాటలు వినటం ఇష్టం కానీ గద్దింపు వినటం ఇష్టం ఉండదు. రోగికి చేదుగా ఉండేటటువంటి ట్యాబ్లెట్ ఇస్తే రోగి ఇష్టపడ్డు కదా, అట్లన్నమాట. అందుకే చేదుగా ఉండే ట్యాబ్లెట్కి ఆ కోటింగ్ ఇస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారిని అవివేకులారా అంటూ ఉన్నాడు. మన జీవితాల్లో లోక విషయాల్లో చురుగ్గా ఉంటాం కానీ ఆత్మీయ విషయాల్లో చాలా మందకొడిగా ఉంటాం. లోక విషయాల్లో కూడా అలాగున్నారంటే కాదు, లోక విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ యేసు ప్రభువారు గద్దిస్తూ ఉన్నాడు వారిని. ఏమని? క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపారు. యేసు ప్రభువారు చాలా పెద్ద ప్రసంగమే చేశాడు. ఎంతమందికి? ఇద్దరికేనండి. ఇద్దరికి ప్రసంగం చేయమంటే మనకు నీరసం వస్తుంది. ఏదో 4 మాటలు మాట్లాడి ఇంకోసారి చూద్దాంలేండి, పెద్ద మీటింగులు అయితే మాట్లాడుతూ ఉంటాం. ప్రభు పరిచర్య పద్ధతి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇద్దరు వ్యక్తులకు ఆయన చాలా విషయాలు బోధించాడు. దైవజనులు జాన్ కెనడీ గారు 100 మంది ఉన్నా ఒకే రీతిగా చెప్పేవాడు, 10 మంది ఉన్నా ఒకే రీతిగా చెప్పేవాడు, 500 మంది ఉన్నా ఒకే రీతిగా చెప్పేవాడు. నో చేంజ్. మనకి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఉత్సాహంగా చెప్తాం మనం కదా, అది మన మైండ్ సెట్. జాన్ కెనడీ గారు మాత్రం ఎంతమంది ఉన్నా సరే దేవుడు తనకి ఇచ్చినటువంటి సందేశం, ఏ వెరీ గుడ్ బైబిల్ టీచర్ తాను, ఆయన ఒకే రీతిగా బోధించేవాడు. నిరుత్సాహం కనిపించేది కాదు, అత్యుత్సాహం కనిపించేది కాదు. చక్కని ఎక్స్పోజిషన్ దేవుని వాక్యంలో నుండి తాను అందించేటటువంటి వాడు. యేసు ప్రభువారు పాత నిబంధన ధర్మశాస్త్రంలో నుండి మోషేయు సమస్త ప్రవక్తలను, కనుక ఈ భాగాలన్నీ పాత నిబంధనలోని చాలా విషయాలు, ఎన్ని రిఫరెన్సులు ప్రభు గుర్తు చేశాడో 5 కాండాల్లో నుండి, అలాగే దావీదు భక్తుడు చెప్పినటువంటి కీర్తనలో నుండి, ప్రవక్తలు చెప్పినటువంటి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ప్రవచనాలు ఎన్ని జ్ఞాపకం చేశాడో, సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో తను గూర్చిన వచనముల భావం. వీళ్ళకి ఓపిక ఉన్నది, ఆయన చెప్పాడు. కొన్నిసార్లు మనం అంటాం, ప్రభా నాకు ఓపిక లేదు, బ్రీఫ్ చేయి. ఏమంటాం? బ్రీఫ్. భోజనం దగ్గర బ్రీఫ్గా తినం మనం, భోజనం దగ్గర మాత్రం ఫుల్గా తింటాం. స్పిరిచువల్ మ్యాటర్స్కి వచ్చేసరికి బ్రీఫ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. అది బలహీనమైన మన మానవ స్వభావం. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే
వారు వింటూ వచ్చారు. ఆ గ్రామం దగ్గరకు వచ్చింది 28. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా. యేసు ప్రభు వారు మనల్ని టెస్ట్ చేస్తాడండి. చాలా మందికి ఈ సంగతులు తెలియదు. ఏదైనా ఒక వస్తువు కొనటానికి నీవు షాపుకి వెళితే అటు తిప్పుతావు, ఇటు తిప్పుతావు, చూస్తావు. దాని మీద కవర్ మీద ఏం రాసి ఉందో చూస్తావు. వారంటీ పీరియడ్ ఉందా అంటావు. దాని కాస్ట్ ఎంత అంటావు. డిస్కౌంట్ ఉందా అంటావు. ఎన్నో అడుగుతావు. ఒక వస్తువును కొనటానికే మనం చాలా టైం స్పెండ్ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. ఆన్లైన్లో కూడా ఇస్తూ ఉంటారు అనుకోండి ఈ రోజుల్లో. మరి ఆధ్యాత్మిక విషయాల్లో ప్రభు మనల్ని టెస్ట్ చేసినప్పుడు మనము ప్రూవ్ చేసుకోగలుగుతూ ఉన్నామా? యేసు ప్రభు వారు నేను ఇక్కడ ఆగిపోతాను అనలా, మీతో భోజనానికి కూర్చుంటాను అని కూడా అనలేదు. గమనించండి, కొంతమంది గెస్టులు వస్తారు మనకు. వాళ్ళు భోజనం టైంకి గంటన్నర ముందు వచ్చారనుకోండి, సెటిల్ అవుతారు. సెటిల్ అయ్యి ఇక ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు ఉందనగా 12:30 అయిందండి బయలుదేరుతాను అంటారు మధ్యాహ్నం. భోజనం టైం కదా చేసి వెళ్ళదురేళ్ళని యువతల వాళ్ళు అనాలి. సరే సరే మీరు అడిగారు కాబట్టి మీ సంతోషం కొరకని కూర్చుంటారు. ఫుల్గా నేను లాగిస్తారు లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే అవతలి వాళ్ళు మనకు ఆతిథ్యం ఇచ్చేటట్టుగా చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు బలవంతంగా వారు ఆతిథ్యం ఇచ్చేటట్టు చేయటం లేదు ఇక్కడ. ఆయన ఇంకా దాటి వెళ్ళేటట్టుగా ఉన్నారు. వీరేమో ఇక అక్కడ ఆగిపోవాలి. ఎందుకంటే అమ్మాయి వచ్చింది, అక్కడ ఆగిపోయేటట్టుగా ఉన్నారు. మరి ఏమన్నారు? 29, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసేది. ఇది మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాల్లో విశ్వాసిగా ప్రభువా ప్లీజ్ అని బ్రతిమలాడాలి. పిల్లలు మాట వినకపోతే పిల్లలను బ్రతిమలాడతాం మనకు తెలుసు ఈ అనుభవం. అలా ప్రభువును కూడా గోజాట్, ప్రభువా ప్లీజ్ ప్లీజ్. వారు ఆయన్ను బలవంతం చేశారు. ఆయన యేసు ప్రభుని వారికి తెలియదు, కానీ ఆయన లేఖన విషయాలు వారికి గ్రాహ్యపరుస్తూ ఉండగా వారిలో అంతరంగంలో ఏదో జరుగుతూ వచ్చింది. వారికి అర్థమైంది ఈయన సాధారణమైన వ్యక్తి కాడు అని వారికి అర్థమైంది. అందుకే మాతో కూడా ఉండు, ఇంకా కొంచెం సేపు మీరు మాట్లాడండి, ఇంకా కొంచెం సేపు మాట్లాడండి అని వారు ఆయనను బలవంతం చేశారు. వండర్ఫుల్ కదా. ఒక సమయంలో ఒక దైవజనుడు, రేడియోలో వాక్య ప్రసంగం చేసేటటువంటి ఒక దైవజనుడు ఒక ఎయిర్పోర్ట్లో తన ఫ్లైట్ లేట్ అయింది. ఆ స్టాఫ్లో ఎవరో క్రిస్టియన్ ఉన్నారు. అప్పుడు ఈయన రేడియో ప్రసంగికులు, పూర్వకాలంలో టీవీలు లేని కాలంలో రేడియో ప్రసంగికులని ఆ స్టాఫ్కి తెలుసు, ఎయిర్పోర్ట్లో ఉన్న స్టాఫ్కి. అప్పుడు వాళ్ళు వచ్చి బ్రదర్ క్రిస్టియన్ స్టాఫ్ కొందరు ఉన్నారు, వాళ్ళు పిలుస్తాం, కొంచెం మీరు వాళ్ళకి వాక్యం చెప్పండి అని ప్రత్యేకంగా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ ఫ్లైట్ ఇంకా లేట్ అయింది. కొన్ని గంటలు వారికి దేవుని వాక్యం ఉపదేశం చేసి ఆ తర్వాత ఆ దైవజనుడు ఫ్లైట్ ఎక్కాడని నేను విన్నాను. చాలా సంవత్సరాల క్రితం సంగతి. దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా మటుకు నేను సేవా ప్రారంభం సంవత్సరాల్లో యేసుదాసన కొందరిని గూడూరు నుండి పంపించేవారు బోధకుల్ని. మాకు రాని పాటలు వారికి వచ్చిన పాటలు సియోని గీతాల్లో నుండి పుస్తకం తీసుకుని, బ్రదర్ ఈ పాట మీకు వచ్చిన, మీరు పాడితే నేను వింటాను, నేను నేర్చుకుంటా అని నేను అడిగేవాడిని. అలాగే మీ అనుభవాల్లో కొన్ని మంచి అనుభవాలు, శ్రేష్టమైన అనుభవాలు నాతో చెప్పండి అని అడిగేవాడిని. దట్స్ ద వే టు లెర్న్. మనకంటే వయసు, మనకంటే అనుభవం ఉన్నటువంటి పెద్దల దగ్గర మనం నేర్చుకోవాలి. ఈ జనరేషన్తో సమస్య ఏంటంటే దే హ్యావ్ నో టైం. కూర్చుని నేర్చుకునేటంత సమయం లేదు. చాలా ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి నేర్చుకోవాలి కూర్చుని అనేటటువంటి ఇన్నర్ డిటర్మినేషన్
తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆయన బలవంతం చేశారు. సరే 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా. ఎస్, ఎప్పుడైతే ప్రభు రొట్టెను తీసుకుని స్తుతించాడో అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి. వండర్ఫుల్. ప్రభు బల్ల నీకు నూతన దర్శనాన్ని ఇస్తుంది. నూతన దర్శనాన్ని ఇస్తుంది. నీ మనసులో ఉన్నటువంటి నిరాశను తొలగిస్తుంది. వారు దుఃఖంతో ఉన్నారు. అందుకే యేసు ప్రభువుని సరిగా తేరి పారచూసి కూడా ఉండరు. బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. షాకింగ్. ఏమయ్యారు? ఎస్, డిసపియర్డ్. అదృశ్యమయ్యాడు యేసు ప్రభు. వెంటనే వారు సంభాషించుకోవటం మొదలుపెట్టారు. 32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ప్రియమైన వారలారా, దేవుని వాక్యం వింటూ ఉండగా నీ హృదయం మండుతూ ఉన్నదా? నీ నిరాశ, నీ దిగులు, నీ సందేహం, భవిష్యత్తును గురించినటువంటి భయాలు అన్ని ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయా? ఎందుకంటే వీరు ఇశ్రాయేలు విమోచకుడు ఈయనే, మెస్సియా ఈయనే అని మేము అనుకున్నాం. ఇప్పుడంతా కన్ఫ్యూజన్. ఆయన లేచాడు అంటూ ఉన్నారు. అయితే వెళ్ళినటువంటి వారికి ఆయన కొందరికి కనబడలేదు. యెరూషలేములో చాలా నమ్మినటువంటి వారి హృదయాల్లో కలవరం ఉన్నది. అధికారులేమో ఏదేదో వాళ్ళ వర్షను వాళ్ళు చెప్తూ ఉన్నారు. శిష్యులు వచ్చారు, ఆయన ఎత్తుకొని పోయారు. ఇటువంటి విషయాలు అధికారులు వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ యెరూషలేములో చాలా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వీరితో నడిచాడు. వీరితో భోజనానికి కూర్చున్నాడు. 33వ వచనం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొని చుండిరి. వారి ఇది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచడం వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియచేసిరి. వీరు 12 మంది అపొస్తలుల్లో లేరు, కానీ వీళ్ళు కూడా ప్రామినెంట్ పర్సన్సే. అది మనకు అర్థమవుతుంది. అందుకే శిష్యులు ఉన్నటువంటి ఆ మేడగది దగ్గరకు రావడానికి వీళ్ళకి యాక్సెసిబిలిటీ వచ్చింది. వీరు వచ్చారు, వారికి జరిగినటువంటి సంభవం వారు చెప్పారు. యేసు ప్రభు వారితో నడిచింది, వారితో మాట్లాడింది, భోజనానికి కూర్చున్నది, రొట్టె విరిచింది. ఆయన డిజపియర్ అయ్యాడు, అదృశ్యుడయ్యాడు. మేము చూచాము ప్రభువును, మా హృదయం మండింది. ఓ ప్రశ్న వేసుకుందాం, ప్రియ సోదరుడా సోదరి, నీ హృదయం మండిందా? నీవు దేవుని లేఖనాలు చదివేటప్పుడు నీ జీవితంలో నిరాశలో, కృంగుదల్లో ఉన్నటువంటి నీకు వెలుగు కనబడుతూ ఉన్నదా? నిరీక్షణ కనబడుతూ ఉన్నదా? ధైర్యం వస్తూ ఉన్నదా? ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈస్టరు ఆదివారం సాయంకాలం ఎంఐకి వెళ్ళినటువంటి ఇరువురితో, క్లెయోప వేరొకరు, ఆ ఇద్దరితో మీరు నడిచి వారితో సంభాషించి భోజనమున కూర్చుని రొట్టె విరిచినప్పుడు జరిగినటువంటి సంఘటన. మీరు భోజనం చేయలేదు, కానీ రొట్టె విరిచారు, అదృశ్యమయ్యారు. ప్రియప్రభ, మీరు వారి పట్ల చేసినటువంటి కార్యం, వారికి బోధించినటువంటి బోధ, ఉపదేశం మేము విన్నప్పుడు మాలో కూడా చాలాసార్లు దిగులున్నది, చింత ఉన్నది, నిరాశ ఉన్నది, నిర్లిప్తత ఉన్నది, భవిష్యత్తును గురించిన భయాలు ఉన్నాయి. ఎన్నో మా అంతరంగంలో తీసివేయబడవలసినవి ఉంటూ ఉన్నాయి. మీరు వారితో మాట్లాడినప్పుడు వారి హృదయం మండింది. ఈ దినాన్ని వ్యూ చేసే మీ బిడ్డల కొరకు, తదుపరి సమయంలో వ్యూ చేసేటటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయండి. మరొకసారి
మా ఛానల్లో వ్యూ చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలు, వారి కుటుంబాలు నిండుగా దీవించి బలపరిచి మహిమను పొందమని, పగలు తర్వాత సమయంలో కామెంట్ పెట్టేటటువంటి కుటుంబీకులను కూడా గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలను దీవించమని, తోడేయండి, బలపరచండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.